పోం పోం నా అట్లా డోర్ కొంచెం ఓపెన్ చేయనా తీసేయి ఎట్లా తీసేయి టోటల్ వాక్యాలన్నీ తీసుకుంటారా? అదే ఫస్ట్ లోపల నుంచి వస్తాను లోపలికి వస్తా అది స్టేజ్ కొంచెం నిదానం వాక్యాలు శంకర్ నీ పేరు అట్లా పైన కూడా ఇక్కడ వెళ్ళి ఇట్లా పైన కూడా అట్లా దేవుని ప్రార్థన దేవుని అనుకోలేదు అందుకని
పొద్దున పోయి మందు కూడా నేను కూడా చెప్తాను ఆయన చెప్పేది ఇదేం కాదు నేనే చెప్తాను నేనే అర్థం
ఈ 50 సంవత్సరంలో యేసు గారు ప్రభు మాకు చేసిన అద్భుత కార్యములను బట్టి ప్రభును స్తుతించి ప్రార్థన చేసి మనం ప్రవేశిస్తాం. తండ్రి సజీవుడైన దేవుని సాన్నిధ్యంలో సర్వాధికారికి యేసుప్రభు పాదం దగ్గర మేము కూడా ప్రభు సాగిలపడడానికి మీరు గత 50 సంవత్సరాల క్రితం ఈ ఆవరణను ఏర్పరిచి ఇందులో దేవుని కార్యక్రమం ఆరంభించడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనములు. జీవముల దేవుని సన్నిధిని ప్రభు కొత్తగల్ ప్రభు పట్టణంలో యేసుక్రీస్తు నామమును ఊరేగించడానికి మీరు ఏర్పరుచుకున్న తండ్రి మీ యొక్క గొప్ప జనాభాను బట్టి మీకు స్తోత్రములు. ప్రత్యేకంగా మీరు వెలిగించి దీపం ఇంతవరకు ఆరిపోకుండా భద్రపరిచి కాపాడుతూ మీ కృప ద్వారా నడిపిస్తూ వచ్చారు. కాబట్టి మేము మీకు స్తుతిస్తున్నాం. అన్ని ప్రభు ఒడిదుడుకుల్లో ఆటుపోట్లలో గాలి సముద్రం లేచినప్పుడు మీరు ఆదుకుంటూ ప్రభు ఆత్మీయంగా కట్టడానికి దైవ సేవకులను పరిశుద్ధులను సంఘాన్ని అపోస్తలుల బోధ సహవాసంలో ప్రార్థన చేయడానికి సత్యాన్నించి ఈ సంఘం ఇంతవరకు ఆచారు. దానికి కృతజ్ఞత చెల్లించుటకై గత 50 సంవత్సరం మీరు చేసిన కార్యమును ప్రత్యేక మీరు చూపిన కృపలను గుర్తు చేసుకొని ప్రభా మేము నేను స్తుతించి కొనియాడినట్టుగా ఈ ధనాన్ని మీరు ప్రభా అనుగ్రహించినందుకు సిల్వరి గోల్డెన్తో మీకు వచ్చిన మేము సమీపరచడానికి ఆయన సన్నిధి అనుభవించడానికి ఆయన ఆత్మలో ఆనందించడానికి ప్రభావ మేము ప్రతిష్ఠించుకోవడానికి ఇచ్చిన ఈ దినాన్ని స్తుతిస్తూ మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ నమ్మకత్వాన్ని పెట్టుకున్నములు అనేకులు ప్రయాసపడి మా మధ్య లేకపోయినా రాజ్యం చేర్చబడ్డారు. వాళ్ళ ప్రయాసపడి ఇందులో ఉన్నది వందనములు. ప్రభా మేమందరం చేరి తండ్రి ఎవరి ప్రయాస ద్వారా ఎవరి ప్రార్థనతో ఇక్కడ చేర్చాము ఎరిగి మేము కృతజ్ఞత కలిగి మా వంతు మేము సేవ చేయడం మేమంతా మేము పని చేయడం ప్రభా మేము నీకు ఇష్టమై ఈ రాజ్య వ్యాప్తిలో పాడబడి ఈ రాజ్యంలో చేర్చబడబడి మమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడానికి ఈ దినాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకునే దినంగా మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ ఈ దినం ఘనమైనదిగా మహిమ కలిగిందిగా ఆశీర్వాదకరమైనదిగా తృప్తికరమైనదిగా ఈ నామమును హెచ్చించేదిగా ఉంచుకొని ప్రార్థిస్తూ ఈ రక్తశక్తికి నిర్దేశిక శక్తిని ఓడించే సర్వశక్తిమంతుని బాబు కింద మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ఆవరణంలో ప్రవేశించిన మేము ప్రభు నీ గుమ్మముల గుండా ఈ మందిరంలో చేరి స్తుతించే సమయం ఘనమైనదిగా చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
సంతసిల్లును మీ హృదయాలు. శాశ్వత శోభాతిశయము
వచనాలు మనం మార్చి చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏదైనా దినములైందో దేశంలో కరువు కలుగగా యోదాబు నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపాడుటకు వెళ్ళెను. అది 2 కుమారులు మగలోనికి వారి యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతయి వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపాడుతుంది. నయోమి పెరిమిటి అనే ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉన్నది. వాళ్ళు ఒక నాయకుడు రెండవ దానికి రోజు వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలియోను 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కన్నా 2 కుమారులను తన పెరిమిటి లేదాయను. వచనాన్ని అందరు కలిసి చదువుతున్నామా? 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుతున్నాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులు దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినిన కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళకంటే ఆమె కోడలను ప్రయాణమైంది. ప్రభు సాయం కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరంలో నూతనంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా నూతనమైన అనుభవాలు యెహోషువలో మాకు మీ ప్రజలకు మీ సేవకులకు మా పితరులకు మీరు అనుగ్రహించి దేవ మిమ్మల్ని స్తుతించి మాకు ఇచ్చిన దళితకాయ స్తోత్రం. మైక్ సెట్టింగ్లో కూడా సహాయపడ్డారు. చక్కగా పనిచేయడంలో కూడా సహాయం చేయండి. కొంత కలిసి ఎప్పటిలో వస్తుందంటే సహాయపడండి. మీ ఆత్మ అభిషేకంలో సహాయం కోరుకోండి. కనబడి అంధకార శక్తులను బంధిస్తుంది. మీరు అత్యున్నతంగా మహిమనిచ్చు రావాల్సిన ప్రజలను త్వరపెట్టి తీసుకురండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభువుల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 6వ వచనం అందరం కలిసి వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె ఆ కోడలను ప్రయాణమైంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట మనం చూస్తున్నాం. యెహోవా తన జనులను దర్శించనని. ఈనాడు మన జీవితాల్లో దర్శనం అనేది చాలా ప్రత్యేకత. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు విజన్ అని రాయబడి ఏమని రాయబడింది? విజన్ అంటే చూచుట లేక చూపు అని చెప్పవచ్చు. సామెతలు 29:18 మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది. సామెతల గ్రంథము 29:18 అందరూ కలిసి చదువుదామా? తీసుకున్నాను. సామెతలు 29:18 అందరూ కలిసి చదువుతున్నారు. దేవోక్తి వినుడగా జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. చూడండి, దేవోక్తి వినుడగా జనులు ఏం చేస్తారట? కట్టు లేక తిరుగుదు. ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ దైవ ప్రత్యక్షత, ఈ దైవ దర్శనం లేక మనం కూడా ఎలా ఉన్నాం? కట్టు లేక తిరుగుతూ వచ్చారు. అది దేవుని వాక్యం వాళ్ళ విషయం మనం స్పష్టంగా చూడగలం. కట్టు లేక తిరుగుచుందురు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగా రాయబడింది. వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్ అని రాయబడింది. అంటే ఎక్కడ దైవ ప్రత్యక్షత లేదో అక్కడ జనులు ఏమంటారు? నశించును అని రాయబడింది. నిజంగా చూడండి, మనం కూడా ఒకప్పుడు కట్టు లేక తిరుగువారు. ఈ దైవ ప్రత్యక్షత లేకుండా నశించుకోవాల్సిన వారు. ఇప్పటికీ చాలా మంది మన ముందు నశించిపోయారు కూడా. మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు అనేక మంది కూడా. అయితే ఈనాడు ఆయన కూర్చున్న దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆనాడు సొలొమోను మహారాజులు ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఒక ప్రత్యేకమైన మాటను సంబోధిస్తారు. ఏమంటాడు? ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవా, మేము కట్టించిన ఈ మందిరము ఎప్పటిది? ఎంత చక్కగా మాట్లాడారు చూడండి. ఏమంటే ఆకాశ మహాకాశంలో ఆకాశ మహాకాశం నిన్ను పట్టుదలవే.
కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు. కీర్తన 85లో చూస్తే అక్కడ అంటాడు, చూడండి దయచేసి. కీర్తనలు 85వ కీర్తన, కీర్తనలు 85వ కీర్తన 10వ వచనము 11వ వచనం కలిసి చదువుకుందామా? 10, 11 అందరం కలిసి చదువుకుందాం. కృపా సత్యంలో కలుసుకొనినవి, నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలోని సత్యము మనుషులు, ఆకాశంలో నుండి నీతి పారచుచును. చూసారా? కృపా సత్యంలో ఒకదానికొకటి ఎలా ఉన్నాయట? కలుసుకున్నవి, ఒకదానికొకటి కలుసుకున్నవి. కాబట్టి అంత గొప్ప ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు. ఇంకా అంటాడు యెషయా 40వ అధ్యాయం, ఆకాశమున చెప్పలే, ఆకాశమున సింహాసనము అంటాడు. ఎంత గొప్ప దేవుడు అంటే! అలాంటి దేవుడు చూడండి, ఈ కీర్తన 80లో చూస్తే అంటున్నాడు, కృపాసత్యంలో కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి! అది ప్రభువు యేసుక్రీస్తు వార్త. ఆయన వచ్చిన దర్శనాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ దర్శనాన్ని ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుతున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు లేకపోతే ఆ దైవ దర్శనం మనకు లేదు. అందుకే మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము ఆ చివరి అధ్యాయం 27వ అధ్యాయం 25వ వచనం రాయబడింది. ఇశ్రాయేలుకు ఆనాడు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాడు. నిజంగా మనం కూడా అన్ని దినాల్లో ఉన్నాం. అయితే ఆ దైవ ప్రత్యక్షత, ఆ దైవ దర్శనాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా పొంది మనం రక్షణ పొందుతాం. అందుకే అపోస్తలుల బోధన చాలా బాగా ఏమంటాడు? ఆకాశం నుండి కలిగిన చెప్పలే, ఆ దర్శనములకు నేను అవిధేయుడను. ఈ దర్శనం ఎక్కడి నుంచి కలిగిందంట? ఆకాశం నుండి. అందుకే ఆకాశం నుండి అంటాడు, ఆకాశం నుండి నీతి పారచొచ్చును. 11వ వచనము 2వ భాగంలో ఆకాశం నుండి ఏ పారచొస్తుందంట? నీతి పారచొచ్చును. అంతమాత్రం కాదు, భూమిలో నుండి సత్యం వస్తున్నాడు. చూడండి, భూమి నుండి ఏం వస్తుందంట? మీకు ఈ వాక్యం చదువుతుంటే ఇంకొక వాక్యం మీద గుర్తుకు రావాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం రాయబడింది. ఏమని రాయబడింది? ఎండిన నేలలో లేక ఎండిన నేల. కాబట్టి ఎందుకు నేల ఎండిపోయింది? ఎందుకు ఆ కరువు అంటే వారి పాపాన్ని బట్టి ఆ నేల ఎండిపోయిందిగా చేయాలి. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎండిన నేలలో లేత మొక్కలు. కాబట్టి ఆకాశంలో నీతి పారచొచ్చును, భూమిలో నుండి సత్యం వచ్చు. అలా ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ తండ్రి అయిన దేవుని సమీపింపడానికి తెలుసులో ఉన్న ఆ దేవుని చూడడానికి ఒక మార్గాన్ని మనకు ఏర్పరచాలి. ఆ శిలువ ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం ఆయన చేరుకున్నట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరచాలి. నిజంగా మనం ఎంత ధన్యులం. అందుకే పౌలు అంటాడు గలతీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు పెట్టను శిలువ వేయబడినట్టుగా ప్రభువు యేసుక్రీస్తు వారు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన ఎలా శిలువ వేయబడినట్టుగా. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము ద్వారా మనకు దర్శనాన్ని, దేవుని దర్శనాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈనాడు మనం ధన్యులుగా చేయబడ్డాం. రెండో విషయానికి వస్తే చదవండి కీర్తనలు 17వ కీర్తన. అక్కడ ఏమంటున్నాడు? కీర్తనలు 17వ కీర్తనలు చూడండి దయచేసి. కీర్తనలు 17వ కీర్తన చివరి వచనం ఎవరు చదువుతారా? నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో. ఇప్పుడు అందరూ కలిసి చదువుతున్నామా? అందరూ కలిసి చదువుతున్నాం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసుకున్నాను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ. చూడండి, ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు.
ఏంటంటే నేనైతే యాజ్ ఫర్ మీ, ఏంటి అక్కడ ప్రత్యేకంగా మాట నేనైతే అంటున్నాడు. కాబట్టి నేను దర్శనం పొందాము, రక్షింపబడ్డాము, కానీ కొన్ని కష్టాల్లో కరువులో ఉన్నాను. ఈరోజు నా టైం పొజిషన్లో 33లోనే ఉన్నాను. అక్కడ రాయబడి చూడండి, ఏమన్నా రాయబడింది? కీర్తనలు 33వ కీర్తనలో చూస్తే రాయబడి చూడండి. కీర్తనలు 33వ కీర్తన, అందరూ కలిసి 18వ వచనం చదువుకుందామా? 18వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. వారి ప్రాణం మరణ నుండి తప్పించుటకును నీ ముఖ దర్శనంలో వాళ్ళ జీవితాల్లో అనేక కరువుల్లో, అనేక కష్టాల్లో, పరిస్థితుల్లో, ఉపద్రవాలు కొంతమంది చెప్తా ఉన్నాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చచ్చిపోయేవాడిని, చచ్చిపోయిన తర్వాత నన్ను హాస్పిటల్లో తెల్లబడి పంపేశారు ఒక ఆయన చెప్తున్నాడు నాకు ఆశ్చర్యం గురించి. అయితే ఆయన ఈరోజు సజీవుడిగా అదే దావి చెప్తున్నారు చూడండి. అన్ని కష్టాలు కూడా, ఇబ్బందుల్లో కూడా, పరిస్థితుల్లో కూడా ఆయన యెహోవాను సమర్థిస్తూ వచ్చింది. కీర్తన 40లో అసలు ఎవరు చదవండి, సత్యం వచ్చి కీర్తన 40 చివరి వచ్చి ఎవరు చదవండి. గోవి చదువుతున్నారా? 42 చివరి వచ్చి 43 చివరి వచ్చి సరే. నా ప్రాణమా అది చూడండి, నా ప్రాణమా నీవేనా కృంగినావు, నాలో నీవేనా తొందరపడుతున్నావు. దేవుని యొక్క నిరీక్షణ ఆయనే నా రక్షణ. కోరకు కుమారుడు కోరకు ఏమయ్యాడు? భూమి నిలబడిసి ఈ 50 సంవత్సరాలు ఎంతో మంది ఏమయ్యారు? భూమి మిగలలే. అందుకే నాకు ఎక్కగలగంటారు నిలబడుతున్నట్టుగా నేనైతే యాజ్ ఫర్ మీ. కాబట్టి నాడు ఈ కరువులో, ఈ కష్టంలో మనం ఇంకా ఆయన స్థుతించినట్టు ఆనందపడి అంటాడు. ఏమంటాడు? ఇంకనూ నేను ఆయనను స్థుతించున్నాను. కొన్నిసార్లు మనకు ఈ 50 సంవత్సరాల్లో మన ప్రాణం ఎంతో తొందరపడుతూ వచ్చింది, కుమిపోతూ వచ్చింది. మన ప్రాంతం ఏమని చెప్పుకుంటున్నారు? ఇక్కడ గౌరవ నీవేనా? కొన్నిసార్లు మనకు తొందర కూడా వస్తాయి, అవునా కదా? అబ్బో మామూలు టెన్షన్ కాదు. సోదరులు నేను గమనిస్తా ఉంటే నిన్న ఈరోజు మామూలు టెన్షన్ పడట్లేదు. వాళ్ళు ఎలా జరుగుతుంది కట్టడాలు ఉన్నాడు. ఓ మామూలు టెన్షన్ పడతాడు. ఆయన కూడా చూడండి, మన జీవితాలు మనం సజీవులుగా అనిపించినాడు కనుక ఈ వేషవాళ్ళు మనం స్థుతిద్దాం. సరే, 3వ మాటకు వస్తే రండి దయచేసి కీర్తనలు 17వ కీర్తన చూడండి. చేస్తున్నాను నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చూడండి, ఇక్కడ 3వ చూస్తూ వస్తే దర్శనం గురించి చాలా బాగా అంటాడు. కూడా అంటాడు. అపోస్తలుల కార్యాలు చూడండి దయచేసి. నాకు జీవ మార్గంలో తెలియజేస్తుంది నీ దర్శనం అనుగ్రహించి ఎంత చెప్పాడంట? ఈనాడు ఉదయాలు ఏం చెప్పాడు? ఉల్లాసం, చెప్పరాని ఉల్లాసం. పాట పడతా ఉంటే సంతోషంగా ఉంది. అవును, దీన్ని పరిస్థితులు ఈనాడు వేషవాడు ఉల్లాసంగా, సంతోషంగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అంటాడు నీ దర్శనం అనుగ్రహించి. ఏమనుగ్రహించాడు? ఆయన దర్శనం అనుగ్రహించి. అందుకే మన హృదయాలు సంతోషంతో, ఉల్లాసంతో నింపుకున్నాడు. సరే, ఇక్కడ చూస్తూ వస్తే అదే మాట అంటున్నాడు 17వ కీర్తనలో, నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. తర్వాత చూస్తూ వస్తే అందరూ నాతో పలకండి, దయచేసి పలకండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటున్నాను. ఇక్కడ 2 దర్శనాలు ఉన్నాయి, మీరు గమనించాలి. ఒకటేమో ఏంటంటే ముఖ దర్శనం, అంటే మొదలైతే, ఆ తర్వాత అంటే అధికారం మొదలుకొని నడించు
మీరు బాగా గమనించారు, దర్శనం మనం అనుకుంటాం. అందుకే దర్శనంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి మనం ఎలాంటి దర్శనం పొందుతున్నామంటే ముఖ దర్శనం మాత్రమే. ఆయన స్వరూప దర్శనం ప్రకటనలో మొదలెడితే ఆనాడు పద్మాసులో ఉన్న గురించి ఆయన ప్రకటన గ్రంథంలో మొదలెచ్చారు. చాలా క్షుణ్ణంగా, చాలా వివరంగా రాయించాడు దేవుడు. అందుకే ఆయన కన్నులు ఎలాగంట అగ్ని వంటి జ్వాల వంటి నేత్రులు, అపరంజం అంటే ఆ దర్శనం నేను అవిజేయుడు కాను. కాబట్టి ఇలాంటి మన జీవితాలు మనం కూడా అయ్యగా ఆ దర్శనానికి బ్రహ్మ మనం ఏం చేశాడు అంటే విధేయులు చేశాడు. ఏం చేశాడు? విధేయులు చేశాడు. ఆ దర్శనానికి మనం అవిధేయులు కాకుండా ఆ దర్శనంలో విధేయమై ఆయన మనం సాగిపోయినట్లుగా అనేక పరిస్థితుల్లో ఎలా చూడండి. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఒకరు రుచులు వేరుగా ఉంటాయి. ఒకడు అంటాడు నాకు పులుపు అంటే ఇష్టం అంటాడు. మరొకడు అంటాడు ఏమంటాడు నాకు తీపంటే ఇష్టం అంటాడు. 2 పిల్లలే, 4 పిల్లలు, 2 కుటుంబము, ఇన్ని వందల మంది, ఇంకా చెప్పాలంటే సాధారణ సంఖ్యగా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, ఎన్ని రుచులండి. అందుకే ఒక పెద్ద ఆయన అంటారు ఏమంటారు జిహోకు ఒక రుచి అంట, పుర్రెకు ఒక జిహో అంటే నాలుక, జిహోకు ఒక రుచి, పుర్రెకు ఒక బుద్ధి అంట. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము అందరూ తీసుకొని మంచి కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము ఇక్కడ 68 నుంచి రాయబడి ఉన్నాయి. అయితే అన్ని మనం చదవలేము, కానీ ఒక వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. ఏంటిది ఆ వచనాలంటే చివరిలో ఉన్నాయి చూడండి. ఆయన మార్గములను అక్కడ నుంచి చదువుతున్నామా అందరం కలిసి ఆయన మార్గములను సిద్ధపరుచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచుకో, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడట? అరుణోదయం అనుగ్రహించాడు. ఈ మధ్య భాగంలో ఇంకొక వాక్యం చదువుతున్నాం. అబ్బాయికి ముందుకెళ్తే కాస్త రాయబడింది. మనము అక్కడ చదువుతున్నాం. కనపడిందా మీకు? అందరం కలిసి మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవను అనుగ్రహించుటకు ఈ రక్షణ ఎంత బాగా చూడండి. ఆయన దర్శనం గురించి మనం వస్తే ఇక్కడ 5వదిగా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మన జీవిత కాలమంతయు నిర్భయమై. నిర్భయులంటే ఎవరి భయమో లేని వారు. ఇప్పుడు చాలా మనకి ఎంత భయం కలుగుతుందో, ఏం జరుగుతుందో, రేపు ఎల్లుండి దానికి ఏం జరుగుతుందో అనుకుంటాం. అయితే దేవుడు ఎందుకు మనకి ఈ రక్షణ, ఈ దర్శనం ఇచ్చాడు అంటే మన జీవిత కాలం అంతయో నిర్భయం. అందుకే అంటాడు రోమిల రాసిన 8వ అధ్యాయం, మనము మరలా భయపడ్డకు దాస్యము ఆత్మను పొందలేదు, కానీ ఏ ఆత్మ పొందామంట? దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం. ఒకసారి ఒక ఆయన బాప్తిసం తీసుకొని రక్షింపడిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. ఒకరు ఉదయం భక్తి గారి దగ్గరికి వచ్చారంట. వచ్చి బ్రదర్ నేను పాపం చేశాను బ్రదర్ అన్నారు. ఇక చూసుకో భక్తి గారు భయపడ్డారండి. ఏంటి నీ వల్ల బాప్తిసం తీసుకున్నాడు, ఏం పాపం చేసావయ్యా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడంటే బ్రదర్ నేను కలలో చుట్టూ తాగాను బ్రదర్ అన్నాడు. ఎప్పుడు తాగాడంట? కలలో చుట్టూ తాగాడు. భక్తి గారికి చాలాసేపు నవ్వుకున్నాడంట. పక్క 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 అని చెప్పేసి. అంటే మనసాక్షి చూడండి ఎంత శుద్ధిగా చేయబడుతుంది. కలలో చుట్టూ తాగితేనే భయం వచ్చేసి భక్తి గారి దగ్గర వచ్చి బ్రదర్ నేను పాపమో మరలా భయపడకు, దాసపాత్మను మనం మరలా భయపడకు. మనుషులకు దాసవడానికి మనం దాసపాత్మను పొందలేదు. దత్తపుత్ర ఆత్మను అది 7వది చూస్తా వస్తే ఇక్కడే మనం అందరూ కలిసి చదువుకుందామా? ఇది మనము అందరం చదువుకున్నాం. అందరం కలిసి మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను
సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ చూడండి. ఏదైనా ఏంటంటే ఆయన సన్నిధిని పరిశుద్ధముగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ ఆయనను సేవించడానికి ఏం చేయాలమ్మా? ఆయనను సేవించడానికి. ఎందుకు ఈ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే ఆయనను సేవించడానికి. కొంతమంది కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, అయితే వారు అక్కడ ఆ కాలేజీలో ఆయన సేవించగలరు. కొంతమంది మరి ఎంప్లాయీస్ ఉంటారు, వారు అక్కడ సేవించగలరు. ఒకవేళ దైవ సేవకులుగా ఆ ఫ్యాక్టరీలోనికి ఒకవేళ ఆ కాలేజీలోకి బైబిల్ ఇలా పట్టుకొని మేము వచ్చామనుకోండి, కాలేజీలోకి మమ్మల్ని రాణిస్తారా? ఓ పాస్టర్ గారు అక్కడ ఎక్కడ పోతున్నారు మీరు అంటారు. నేను సువార్త చెప్పాలని పోతున్నా అంటే వాళ్ళు అంటారు, ఎక్కడ నా ఊళ్ళో తొలగిపోయి సువార్త. అయితే ఈనాడు మనలందరికీ కూడా ఆయన సేవించడానికి దర్శనాన్ని మనకు దేవుడు. అందుకే మనం ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా జీవించి ఆయన సేవించాలి. అందుకే ఈ ఏడంతల అనుభవము ఎందుకు ఆ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే పరిశుద్ధంగా ఆయన సన్నిధిని మనం జీవిస్తూ ఆయన సేవించాలి. కొంతమంది మరి ఆటో డ్రైవర్స్ ఉంటారు, వారి నిజంగా సువార్త పత్రికలు పంచవచ్చు, సువార్త చెప్పవచ్చు. నిజంగా ప్రతి ఒక్కరూ ఆయన సేవించడానికే ఈనాడు దేవుడు ఈ దర్శనాన్ని, ఈ రక్షణను మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి 50 సంవత్సరంలో ఈ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన కరువులు కష్టాల్లో అన్నింటిలో కూడా ఇందాక మనం చూసినట్టుగా 42వ కీర్తన 43వ కీర్తన చివరిలో అంటాడు, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. అయిపోయే దేవుని నిరీక్షణ ఉంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనో నేను ఆయనను అచిరని మార్చుకోండి, ఇంకనో నేను ఆయనను. అలాగే ప్రభు మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రభా ఈ 50 సంవత్సరాల అనుభవాల్లో ఎన్నో రీతిగా మీరు అనుభవాలు ఇచ్చావు, అద్భుతంగా నన్ను కాపాడు, నీ దర్శనం ఇచ్చి నన్ను రక్షించి నేను కూడా నేను సేవించడానికి, బేహషబాలు నేను సేవించడానికి దేవా నాకు సహాయం చేశాను. ఈ 50 సంవత్సరాలు ఎంతో మంది దైవ సేవకులు వచ్చి ఏం చేశారు? సేవించి వెళ్ళిపోయారు. అయితే అది మాత్రం సేవ అయిపోలేదు. వృద్ధుల సేవ అయిపోయిందా? ప్రభు రాకదాకా ఈ సేవ జరగాల్సిందే. మనమందరం ఆయనను సేవించాల్సిందే. అందుకే ఆయన ఇచ్చిన ధన్యతతో ప్రభుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కాబట్టి అలాగూ ప్రభుని కనపడతారు. మరి దైవజనులు ఉన్నారు, నడిపిస్తారు. అలాగే క్రమంగా దేవుని మహిమపడతారు. Bye.
కృపా సత్యం పొందేమో వీరిని గుర్తు చేసుకుంటూ రాబడ్డాం అని మనం గుర్తు చేసుకోవాలని కాదు. కానీ ప్రియ ప్రభు గత 50 సంవత్సరములుగా మన యొక్క ఈ జీవితమును భద్రపరిచి, అంతేగాక దేవుని సన్నిధిలో మనం మన సంతానం ఈ రోజు వరకు భద్రంగా ఉండుటకు దేవుని కృప అయి ఉంటుంది. అనేకులు గతించిపోయారు, అనేకులు జీవముల దేవుని సన్నిధిని ఉండలేక విడిచిపెట్టిన వారుగా కూడా ఉన్నారు. అయితే దేవుడు మనల్ని కనికరించి దేవుని సన్నిధిలో భద్రపరిచి నేటి వరకు కాపాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుని సంఘంగా కొంతమంది పదవి అలాగని కలిసిపోయిన దైవ సేవకులు కానీ దైవ సేవకులుగా ఉన్నవారు వారికి చివరిగా అవకాశం ఇవ్వబడతాం. కాబట్టి కొంతమంది సంఘముగా వారికి చివరిగా వారికి అవకాశం ఇవ్వబడతాం. దీంతో ఈ ఆనందంలోనికి మనం ప్రవేశిస్తాం. ఆనందాన్ని కొన్ని నిమిషాలు తన ఉపద్రములు, పోరాటములు, శ్రమలు, శోధనలు అనేక పోరాట సమస్త దేవతల పూర్చినము నా శరీరాన్ని, నా మోకాలను, నా శిరస్సును వచ్చి నీ సన్నిధిలో ప్రభువా నీ రక్తం చేత కనబడినటువంటి నీ స్వాస్థ్యమైనటువంటి నీ ప్రజల తండ్రి సాగిలపడి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీ సన్నిధిలో ప్రభా సాగిలపడడానికి ఇచ్చినట్టుగానే అబ్రాహ్ముని వాగ్దానం చేత తండ్రి లోకంలో పడిపోయి చెడిపోయినటువంటి అబ్రాహ్ముని తండ్రి మీరు పిలుచుకున్నటువంటి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందును బట్టి ప్రభా కీర్తన 85 ప్రభా మా కనుదృష్టికి తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి మనం స్తోత్రం చెల్లించుకుంటున్నారు. వాస్తవమే అబ్రాహ్ముని తండ్రి ఏ విధంగా విశ్వాసంలో సైతమైనటువంటి జీవిత యాత్రను తండ్రి కొనసాగించడానికి తండ్రి లోకం అనేటువంటి నమూనా ప్రభా అబ్రాహ్ము ద్వారా తండ్రి విశ్వాసాన్ని కనపరిచి తెలియపరిచి తండ్రి ఈ కృప ఈ ప్రజలుగా తండ్రి నీ సన్నిధిలో తండ్రి నేను గణపరుస్తున్నాను. లోకంలో పడిపోయి చెడిపోయి నిత్యము నరకానికి జరుగుతున్నటువంటి నాన్న ప్రభా విడితే నేను నీ ఎదుట నిజం తండ్రి నీ ప్రజలుగా సాగిగా పడుతున్నారు. లేకపోతే లోకంలో పడిపోయి చెడిపోయి నిత్యము నరకానికి జరుగుతున్నటువంటి నన్ను తండ్రి వేరేసేవకు ఇచ్చినటువంటి గొప్ప ధనికరమైనటువంటి అంశాన్ని బట్టి నీ వల్ల స్తోత్రం చెల్లిస్తున్నారు. నీ దాసుని ప్రభా భక్తి గారిని ఏర్పాటు చేసుకుని తండ్రి ఆయనతో సహకరించినటువంటి పాదవిధమైనటువంటి నీ భక్తులను ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ ఇందులో ప్రభా ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి సారూక్ష్యము విశ్వాస జీవితంలో కొనసాగించినటువంటి విశ్వాస బిడ్డలు బట్టి కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందును బట్టి ప్రభా నీ ఎదుట తండ్రి సాగిలపడుతున్నాను. నీ ఎదుట నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రతి మేలు బట్టి కొంత స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త విషయాన్ని చెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఒకరు చేయండి. ఒకప్పుడు తెలుసుకున్నాను తండ్రి, కృపయు సత్యమైన నాన్న తండ్రి, ఉద్ధారణ కట్టున ప్రభువా నీ సన్నిధిలో నీ ఆదరణలో యేసు క్రీస్తు ప్రభు నామములో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయచేసి ప్రభువా
కాపాడుతున్నాను కొందరు మా తండ్రి స్వామి నిజంగా మేము దౌర్భాగ్యం సంబంధం మా తల్లి 50 సంవత్సరం వరకు సంవత్సరం మా తల్లి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా మా తల్లి పిల్లలు అయితే మా తల్లి సహోదరులు స్కూల్ అయితే మా తల్లి దేవా వాటి అద్భుతంగా మా తల్లి ఆస్వాదించాలని కాబట్టి వందనాలు మా తల్లి అయితే ఇంకా మా తల్లి కొంతమంది ఎప్పటికీ ప్రార్థిస్తున్నాం మా తల్లి నేను నాన్న వచ్చేసుకొని పుచ్చుకోవద్దని ప్రార్థిస్తున్నాం మా తల్లి ఆరాధన కేకులు మా తండ్రి అత్యంత అద్భుత ఆలోచన మాత్రం ఇంత గొప్ప దేవుడు మాత్రం చేసుకుంటున్నాను వారిని మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రం నిశ్చిస్తూ నీ పిలుపు మన తొందరక్షకుడైన నేను పరుస్తున్నాను బట్టి పిలుపు ప్రార్థిస్తున్నాను మా తండ్రి